హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను. మా బ్రదర్ రీసెంట్గా యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే వాడికి బ్రెడ్ పకోడా కనిపించిందంట. సో ఎప్పటి నుంచో చేయమంటున్నాడు, కానీ అలానే డిలే చేసుకుంటా వచ్చాను. వర్షం పడుతుంటే ఈ కూల్ క్లైమేట్లో వేడివేడిగా చేస్తే బాగుంటుంది అక్క, ఒకసారి చెయ్యి అని చెప్తే వాడు కంటిన్యూస్గా అంటుంటే సరే చేస్తాను అని చెప్పాను. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టఫింగ్ కోసం ఒక జార్ తీసుకొని దాంట్లో పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 to 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 కప్ ఆఫ్ పుల్లటి పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే కసూరి మేతి, అలాగే ఓమా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పైన చూపించిన విధంగా అంత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని ఇప్పుడు పైన మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ మొత్తం వేసుకొని ఇలా ఇంకొక బ్రెడ్ తీసుకొని దాని మీద స్టఫ్ చేసి పైన చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.